ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడీ రండి రండి. త్వరగా దిగక్క. కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. లగేజ్ తీసుకోండి. తొందరగా దిగవే. లగేజ్ తొందరగా తీయండి. వచ్చేయండి తీసుకో. ఫాస్ట్ పదండి. వచ్చారు. ఏమైందిరా? ఇక్కడేం చేస్తున్నారు? తాతయ్య అది రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. మరి ఇక్కడెందుకు దిగారు? అది సింధు నాన్న, సింధుకి వామిటింగ్ సెన్సేషన్ వస్తేను. అవును తాతయ్య. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు తాతయ్య. సరే, నువ్వు మా కారులో కూర్చుందు గాని రా. ఈ కారు ఎవరిది? అది అది ఎవరో పార్క్ చేసినట్టున్నారు. చిన్నోడా, నాన్నగారు, మధుసూదన్ దారి తప్పుతున్నాడు. నువ్వు ఈ కారు తీసుకుని రా. అలాగే నాన్నగారు. రే మధుసూదన్, నువ్వు కూడా నాతో పాటు రా. రామ్మా. వెయిట్. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇక్కడ ఉంటే నేనేం చేయాలి? కట్ చేస్తున్నాడేంటి? సారీ త్రిష, నువ్వు శ్రీకాకుళం వెళ్ళు. ఏం చేయాలో తర్వాత చెప్తాను. అక్కకి ఈ పెళ్లి కుదిరిపోతే బాగుండు. మనకి ట్యూషన్కి వచ్చే బాధ ఉండదు. అక్కకి వినిపించిందంటే నీకు పెళ్లి చేస్తుంది. కామ్గుండు. నూకలు, మీ నాన్నొచ్చాడు. నూకలు, ఏవయ్యా? నూకలు, ఇదిగో నువ్వు చెప్పిన పూలు సీట్లు అన్నీ అట్టుకొచ్చేసాను. బేగా రెడీ చెయ్యి. ఎంత టైం పట్టినదా నీకు? సర్లే వెళ్ళి స్నానం చేసిరా పో. అట్టగే. అక్క, నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోతావా అక్క? అక్క నువ్వు వెళ్ళిపోతే మాకు ట్యూషన్ ఎవరు చెప్తారక్క? ఈరోజు పెళ్లి సూపులేరా? పెళ్ళయ్యేలోపు మీకు నేర్పించాల్సినవన్నీ నా నేర్పించే వెళ్తాను. పుట్టి పెరిగిన ఊరుకొస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది ఇందిరా. ఈ మట్టి వాసన, ఈ గాలి, స్వచ్ఛమైన మనుషులు పల్లెటూరులోనే ఉంటారిందిరా. మన సింధు కూడా అలాంటి స్వచ్ఛమైన మనుషుల మధ్య ఉండబోతోంది. సింధు అదృష్టవంతురాలు. దండాలయ్యా. దండాలయ్యా. దండాలమ్మా. అక్క అక్క, గౌరీ ఎందుకో దిగాలుగా ఉన్నది. గడ్డేసినా తినట్లేదు.
ఆ గౌరీకి గడ్డైనా కుడితైనా మనం పెడితే తినదురా, హక్కెడితేనే తింటది. ఇది మళ్ళీ అలిగినట్టున్నది. గౌరీ గౌరీ రాములు కారాపు. ఇక్కడెందుకు కారాపమన్నారు తాతయ్య? రే మధుసూదన్, ఆ ఇంట్లో పోస్ట్మెన్ కోటీశ్వరరావు గారని ఉంటారు. నువ్వు వెళ్ళి ఆయన పిలుచుకురా. నేను వెళ్ళి పిలుచుకురావాలా తాతయ్య? ఇక్కడి నుంచి పిలిస్తే వస్తాడు కదా. ఇక్కడి నుంచి పిలవడానికి ఆయన మన పనోడు కాదురా, మనోడు. మన సింధుజాక్షికి ఇంత గొప్ప సంబంధం కుదరడానికి కారణమైనవాడు. నా ఆస్ట్రేలియా ప్రయాణానికి గండి కొట్టినోడు ఈ ప్రబుద్ధుడేనా? నాలాంటి కూతురు అతనుకుంటే తెలిసేది నా బాధ. వెళ్ళి పిలుచుకురా. సరే. చిచ్చి, ఏమైంది మధుసూదన్? ఊర్లో కాలు పెట్టగానే పెంట తొక్కాను. పల్లెటూర్లు అంటేనే పెంట పెంటగా ఉంటాయి. అది పశువుల పేడ మధు. పశువు అంటే? పశువు కాదు, గోమాత. అయినా అది పెంట కాదు, పేడ. చెడు కాదు, మంచి. నీకు మంచి శకునమే ఎదురైంది. అంతా మంచే జరుగుతుంది. నువ్వెళ్ళు. నాకు అసలు ఈ ఊరంటే పడదు. అలాంటిది మా అక్కకి సంబంధం చూడమని మేము చెప్పామా? ఆవేంటి ఇంట్లో ఉండడం ఏంటి? ఓలమో ఓలమో. ఏయ్! అచ్చన్ సినిమాల్లో హీరో హీరోయిన్ కలిసినట్టే ఉన్నది కదరా. అవునరా, ఆడెవడో గాని అచ్చం హీరోలానే ఉన్నాడు.